హలో అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పుడు నేను వచ్చేసి సాబుదానా ఉప్మా ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. సో ఇదైతే నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఇది చాలా వరకు తీసుకుంటారనమాట. సో అది 5 మినిట్స్లో చేసుకోవచ్చు ఈజీగా. సో పెద్ద టైం కూడా పట్టదు. సో మనం ఎప్పుడైనా అర్జెంటుగా బయటకు వెళ్ళాలంటే త్వరగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. సో ముందుగా మనం పొటాటో తీసుకోవాలన్నమాట. ఇది సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే మరీ సన్నగా కట్ చేసుకోకూడదు, అలానే పెద్దగా కట్ చేసుకోకూడదు. అక్కడ నేను ఎలా సైజులో కట్ చేసుకుంటున్నానో అలా తీసుకోవాలి. తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇది ఎక్కువసేపు బయట పెడితే, వాటర్ లేకుండా బయట పెడితే కొంచెం కలర్ మారిపోతుంది. సో అంతా వాటర్లో వేసేసేయండి. తర్వాత పల్లి తీసుకోండి. పల్లి తీసుకొని మీరు ఎంత అయితే క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కొంచెం పల్లి తీసుకోవాలి. అంటే మీరు ఎంతవరకు క్వాంటిటీ తీసుకుంటున్నారు ఆ సాబుదానా అనేది దాన్ని బట్టి తీసుకోండి. తీసుకొని అది వేగించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాం కదా అని ఆవాలు అవన్నీ వేసుకోకూడదు, ఓన్లీ ఒక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పొటాటో, సో ఆ పొటాటోని దాంట్లో వేయాలి. అది నీట్గా కడుక్కొని వేయాలన్నమాట. పొటాటో మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా అది. సో వేసాక మెల్లిగా కలపాలి అటు ఇటు. మనం స్పీడ్గా కలిపితే ఆ పొటాటో అనేది ఒకవేళ ఉడికిన తర్వాత అయినా సరే అలా స్పీడ్గా కలపొద్దు, నిదానంగా మెల్లిగా కలపాలన్నమాట. అలా కలుపుతూ ఉండాలి. సిమ్లోనే ఉంచాలి. ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినామనుకోండి అది మాడిపోతుంది. సో తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పి ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టి అటు ఇటు కలుపుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి మనం ఏదైతే కాల్చి పెట్టుకున్నాం కదా పల్లి, సో ఆ పల్లి పొట్టు తీసేసి తర్వాత ఆ పల్లిని మనం కొంచెం ఎట్లా అంటే అచ్చిపచ్చిగా కొంచెం దంచుకోవాలి. అంటే కొంతమంది అలాగే వేసుకుంటారు, అలా వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. కొంతమంది ఏంటి అంటే ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా దంచుకోవాలి. ఇప్పుడు నేను ఎలా అయితే దంచుతున్నానో సో ఆ విధంగా కొంచెం చిన్నగా అలా దంచుకోవాలి. అలా దంచుకొని పక్కకి పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీంట్లో మనం ఇంతకుముందు ఏదైతే 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచాం కదా దాని తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి గ్రేవీ ఉంటుంది కదా, అది 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ కారం కాకూడదు కదా అలాని. సో నేను దాంట్లోనే సాల్ట్ కూడా వేసేసాను అనమాట పచ్చిమిర్చి గ్రేవీలో అది. సో మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానా ఉంటుంది కదా అది 1 కప్పు తీసుకున్నాను నేను. తీసుకొని సైడ్కి పెట్టుకున్నా. సో పచ్చిమిర్చి వేసాక దాంట్లోకి కొంచెం పసుపు వేసాను. కొంతమంది పసుపు వేస్తారు, కొంతమంది వేయరు. సో అది మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. సో తర్వాత మనం ఆల్రెడీ దంచిపెట్టుకున్న పల్లి ఉంది కదా, సో దాన్ని ఇలా వేయాలన్నమాట. అలా వేసి నీట్గా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. మనం గట్టిగా కలుపుకోవద్దు, ఎందుకంటే ఆలు మెత్తగా ఉంటుంది కదా, సో అదంతా ఇట్లా పగిలిపోతుంది అనమాట. సో దట్ మనం అట్లా కలుపుకోకుండా నీట్గా మెల్లిగా కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకుంటే మొత్తం గ్రేవీ ఇట్లా మొత్తం మెత్తగా అయిపోయి అంటుకుంటుంది. సో అలా కలుపుకోకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా మెల్లిగా జస్ట్ అలా ఇలా కలపాలన్నమాట. తర్వాత మనం కొత్తిమీర తీసుకొని అది సన్నగా తురుముకొని అది పైన చల్లుకోవాలి. అంతే, సాబుదానా ఉప్మా రెడీ. సో మనం ఇది కిచిడి కూడా అనుకోవచ్చు. కిచిడి అంటే ఇంకా కొంచెం మెత్తగా చేసుకోవచ్చు అనమాట అట్లా. సో దీనికి పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. కానీ ఇది మనం సాబుదానా అనేది నైట్ ఒక 4 అవర్స్ 5 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే మనం తర్వాత ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు అండి ఈజీగా ఇదనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.